ఎలా ఉన్నారు? బాగున్నారా? కాలం ఊరికే వదిలేయదు అనే చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ. అంటే నా చిన్నప్పుడు జరిగిన విషయం మీకు చెప్పాలనిపించింది. సో దాన్ని నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఏంటంటే చిన్నప్పుడు ఇవి చెట్లు ఉండే ఇలాగే ఉండేది సేమ్ మా ప్లేస్. అంటే మా ఊర్లో ఒక చెరువు ఉండేదన్నమాట. మంచినీళ్ళ చెరువు అని చెప్పేసి, సాకలోల చెరువు అని చెప్పేసి రెండు చెరువులు ఉన్నాయి అనమాట. మంచినీళ్ళ చెరువు, సాకలో చెరువు. అలాగా ఇలాగే ఇయే చెట్లు ఉండే అనమాట చిన్నప్పుడు. ఇలాగ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా. అంటే దీన్ని చూసి నాకు ఏమనిపించిందంటే, సరే వీడియోని మీకు షేర్ చేయాలి నా చిన్నప్పుడు విషయాలు అని చెప్పేసి. సో దాని గురించి అని చెప్పేసి వీడియో తీస్తున్నాను నేను. ఓకే అండి. చిన్నప్పుడు నన్ను అందరూ అనుకునేవారు, అంటే ఈడెందుకు పనికి రాడు ఎగ్జాక్ట్గా. అంటే మా అమ్మకి నేనేమి చేయలేనేమో, అంటే మా అమ్మకే కాదు ఇటు కడకి ఒక సన్నాసి ఇంకా వగేరా వగేరా. సో అయినో అలాంటి చాలా అనుకునేవారు అందరూ కూడా. అందరికీ కూడా నేను అలాగే ఉండేవాడిని. సో అలాగే అంటే జస్ట్ టైము బట్ చేంజ్ అనమాట. దేవుడు ఊరికే వదిలేయడు. ప్రతి ఒక్కడికి ఒక టైమింగ్ అంటూ ఉంటుంది. ఎందుకు పనికిరాడు అన్నవాడు మాత్రం ఖచ్చితంగా పనికొస్తాడు. పనికొచ్చేలా దేవుడు వాడతాడు, వాడబడతాడు, వాడు ప్రపంచాన్నే చూపిస్తాడు. ఖచ్చితంగా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అంత టోన్ని కాదు కానీ చెప్పాలనిపించింది చెప్తున్నాను. మోడీ గారు జస్ట్ ట్రైన్లో టీ అమ్ముకున్నారు, ఈరోజు దేశాన్నే పాలిస్తున్నారు. సో 15 సంవత్సరాల నుంచి. కాబట్టి అంటే నేను అంత టోన్ అయితే కాదు కానీ బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఏదేమైనా తెలియాలి కదా, ఒక మనిషి వాల్యూ మనం ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. అలా అని తక్కువ అంచనా వేసినోడు ఎందుకు పనికిరాడు అని అనుకోవడానికి ఏమీ లేదు. ప్రతి విషయం కూడా, ప్రతి మనిషి కూడా పనికొస్తాడు. కాబట్టి అలా అని పనికొస్తాడు కదా అని మనం ఎప్పుడు ఫోర్స్ చేయకుండా ఉంటే పనికి రాకుండానే పోతాడు. కానీ ఆడికి అంటూ ఒక గోల్ ఉండాలి, రీచ్ ఉండాలి. ఆ రీచ్ ఉన్నప్పుడు వెనకాల ఫోకస్ మనం ఏం చేయాలంటే, తల్లిదండ్రులు వాళ్ళ మీద ఏదైనా అవగాహన, ఆడేం చేయగలుగుతాడు. సో ముందు మన ఓపిక సహనం ఉండాలి. తల్లిదండ్రులు అన్న వాళ్ళకి మెయిన్ ఓపిక సహనం ఉండాలి. ఓపిక సహనం లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు చేసేదానికి వాళ్ళకి మనం హెల్ప్ చేయకూడదు. ఖచ్చితంగా వాళ్ళని వదిలేయాలి. ఏంటంటే వదిలేయడం అంటే వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వడం కాదు. ఎగ్జాక్ట్గా మనం ఎవరినైనా మన పిల్లల్ని పాడు చేస్తున్నాం అంటే కారణం మనం డబ్బులు ఇచ్చి. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో మా ఊర్లోనే చిన్న సంఘటన జరిగింది. వాళ్ళ తల్లి ఒక బాబు ఉండేవాడు. ప్రతిదీ కూడా ఆడు ఏది అడిగితే అది ఇచ్చేసేది అనమాట. ఇచ్చేస్తే ఇవాళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఆడు తలుపులు వేసుకోవాల్సి వస్తుంది ఇంట్లో. అంటే బయటకు వచ్చి బతకలేనంత ఇబ్బందులు పడుతున్నాడు. అంటే ఒకప్పుడు చిన్నప్పుడు మనం పిల్లలకి అబ్బాయి మనం ఏమి కాకూడదు, ఏం చేయకూడదు అని చెప్పేసి అనుకుంటే అలాంటివి చాలా ఫేస్ ఇవ్వాల్సి వస్తాయి. కాబట్టి పిల్లలకి మనం చెప్పాల్సింది ఏంటంటే, సో ఆడెందుకు పనికిరాడు అన్న విషయం మీకు అనిపించవచ్చు, కానీ వాళ్ళు ఏముంది అన్నది ఆలోచించాలి. ముందు ఆడు బతుకుతాను అన్న దారిలో వెళ్ళనివ్వాలి. కానీ మీరు పెట్టుబడి పెట్టకూడదు. ఖచ్చితంగా తల్లిదండ్రి అన్నది మన ఆస్తులు అమ్మేసుకుని, మన ఇంట్లో అమ్మేసుకుని, మన వస్తువులు తాకట్లు పెట్టి అలాంటివి ఖచ్చితంగా చేయకండి. ఓకేనా? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అని అనుకుంటే నువ్వు కష్టపడు, నువ్వు ప్రయత్నం చేయి. దానికి ఏదైనా మేమేమి నిన్ను అడ్డుపెట్టాం, నీ దగ్గర నుంచి మేమేం ఆశించాం. కానీ ఖచ్చితంగా నువ్వు నిలబడు, నిన్న అన్నవాళ్ళకి నువ్వు సమాధానం చెప్పు అనే ఒక్క మాట మోటివేట్ చేయండి. అది నేను చెప్పాలనుకుంటున్నాను. సో అందులో నేను కూడా ఒక్కడిని. నా తల్లిదండ్రులు అంటే తండ్రి చిన్నప్పుడే లేడు, నేను ఏం సానుభూతి ఏం చూపించట్లే. కానీ మా తల్లి చాలా అంటే చాలా బాధ్యతగా మమ్మల్ని పెంచింది. ఓకేనా? చాలా అంటే చాలా బాధ్యతగా. ఓకే, అదే మా తల్లి చాలా బాధ్యతగా పెంచిందని చెప్పేసి అంటున్నాను కదా. అంటే ఫ్లైట్ వెళ్తుంది, సౌండ్ డిస్టర్బెన్స్గా ఉంటుంది అని చెప్పి వీడియో కట్ చేశాను. సో అదే అనమాట. ఏదేమైనా చిన్నప్పుడు ఇగో వీటికి కాయలు కాస్తాయి అనమాట. మీరు తెలిసే ఉండొచ్చు, చాలామందికి తెలుస్తుంది. అంటే మన ఏజ్ వాళ్ళు అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు జనరేషన్కి తెలియకపోవచ్చు, చాలా చోట్ల కనిపించట్లేదు. ఇప్పుడు మళ్ళీ వీటికి అందంగా ఇంటి దగ్గర వేసుకుంటున్నారు వీటిని, ఒక దేవుడిగాను మనం వాటిగాను. ఇంతకుముందు అయితే ఎక్కడ పడితే అక్కడ ఉండేవి.
మళ్ళీ నేను ఇజ్రాయెల్లో చూస్తున్నాను, నేను ఇజ్రాయెల్ నుంచి వీడియో పెడుతున్నాను. సో కాబట్టి మా తల్లి చాలా కష్టపడ్డది. ఏంటంటే కష్టపడి చెమట ఊర్చి రూపాయి కూడబట్టి ఇవాళ నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే నా తల్లే కారణం. అంటే నాకు గొప్పతనం ఏం కాదు, ఏంటంటే నేనేమైపోతానన్న భయంతో ఏంటంటే ఎప్పుడు కూడా నాకు డబ్బులు అనేవి ఇవ్వలేదు. అంటే ఆవిడ ఇవ్వకపోవడమే నాకు మంచిది. సో ఏంటంటే డబ్బులు ఇవ్వడం అంటే అది వేరే విషయం, మనకు పర్సనల్గా కావాల్సినవి అవి వేరే విషయాలు. కాకపోతే మనకి మోటివేట్ చేసి నువ్వు నా కొడుకు ఏది చేసినా నిలబడగలుగుతాడు అని ఎప్పుడు అనిపించిందంటే మా అమ్మకి, నేను నా కాళ్ళ మీద నేను నిలబడి నాకంటూ నేను పని నేర్చుకుని నాకంటూ నేను బయటికి వెళ్ళాలి అనే ఉద్దేశం నాకు వచ్చిన తర్వాత నేను ఇలా మా అమ్మగారు చాలా హెల్ప్ చేశారు. మా అమ్మ కూడా చాలా ఆవిడకి నేను 2 కాళ్ళకి దండం పెట్టుకున్నా నేను తక్కువే. ఒక విషయం ఏంటంటే ఒక 3 ఆడపిల్లల్లో ఒక అబ్బాయిని పెంచడం అంటే చాలా గారాబంగా పెంచుతారు. నన్ను అయితే గారాబంగా పెంచడం ఎలా ఉన్నా కానీ ఫ్రీగా వదిలేశారు, నన్ను చాలా ఫ్రీగా వదిలేశారు. కాకపోతే ఏంటంటే మీకు ఇంకా చాలా చెప్పుకునే ఉన్నాయి నా విషయాలు. వాళ్ళ నేను ప్రసాదు అని అనిపించుకునే కాడికి వచ్చాను అంటే కారణం నా తల్లే కారణం. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తాను ఇక్కడి నుంచి. వాళ్ళ ఏది చేసినా మా అమ్మాయి కారణం. సో కాబట్టి మా అమ్మకి నేను ఎంతైనా రుణపడి ఉంటాను. ప్రతి తల్లిదండ్రులు కూడా అందరికీ అంతే, అందరి తల్లిదండ్రులు కూడా. కాకపోతే మనం పెరిగే విధానాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు ఇచ్చే ఫ్రీడమ్ని మనం దాన్ని వేరేగా అర్థం చేసుకోకుండా మనం కష్టపడి మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మన పిల్లల్ని మనం పెంచుకోవాలన్న హోప్తో ఉండాలి. ప్రతి తల్లి కూడా ఏ కొడుకు పాడైపోవాలని అనుకోదు, కష్టపడాలి, కాళ్ళ మీద నిలబడాలని అనుకుంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. నేను ఇంకా వీడియోస్ నా లైఫ్ అంతా పెడతాను నేను దీంట్లో. ఓకే, థ్యాంక్ యూ.